హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వందన బ్యాంగిల్ స్టోర్. లక్ష దీపోత్సవం మన ఉప్పల్ భగయత్లో జరుగుతుందండి. మీరు ఎవరైనా వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు. మెయిన్ రోడ్ పైనే ఉంటుంది. మనకు కొంచెం లోపలికి వస్తే సరిపోతుంది. అక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయండి. మీరందరూ తప్పగా రావాలని కోరుకుంటున్నాను. సార్ చెప్తున్నారు చూడండి రోజు ఏం జరుగుతున్నాయి అని చెప్పేసి. ఆలోచన చేసి కమిటీ వారు అందరం కూడా కలిసి కట్టుగా ఒక యూనిట్గా ఒక మాట్లాడుకొని అదే భక్తులతో కానివాసులతో మాట్లాడి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ అరేంజ్ చేశాము. ఇది మొత్తం 5 రోజుల ప్రోగ్రాం. నిన్న కొంచెం వాన పడ్డా కూడా భక్తులు వచ్చారు, మళ్ళా వచ్చి వాళ్ళ దీపాన్ని ముట్టించారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజేమో శివపార్వతుల కళ్యాణం, రేపు సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణం, మళ్ళీ బుధవారం కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం అని చెప్పేసి 5 రకాల ప్రోగ్రాంలు పంతులుగా నిర్ణయించారు. ఈ ప్రోగ్రాంకి చాలామంది కూడా భక్తులు వస్తున్నారు. వారికి వారి కుటుంబాలకు కూడా సలహా ఉండాలని మరొకసారి స్వామి గారికి అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వామి గారు దయచేసి 2 నిమిషాలు మీరు ఆశీర్వదించితే మీరు వచ్చిన భక్తులు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. సార్ దయచేసి మా మన్నికను గౌరవించాలి ప్లీజ్. ఒక 5 నిమిషాలు లేట్ అని చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. श्रीमद्वेदमार्ग प्रतिष्ठापनाचार्य उभय वेदांत प्रवर्तकाचार्य श्रीमत् परमहंस परिव्राजकाचार्य श्री 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 देवनाथ रामानुजय स्वामी भावनी. ఈ కార్యక్రమానికి సభ్యుల యొక్క కోరిక మేరకు వీచేసి దీపం గురించి కార్తీక మాసం వివరించినందుకు స్వామివారికి సాష్టాంగ నమస్కారములు. అదేవిధంగా మరికొద్ది నిమిషంలో స్వామివారి యొక్క కన్యాదాన ప్రారంభమవుతున్నది. ఈ కన్యాదానం అయిన తర్వాత జలకర వెళ్ళము, నందర భాంగల దారణము, ఈశ్వర రుద్రాభిషేక కార్యక్రమము, మంగళహారతి కార్యక్రమాలు ఉంటాయి. అందరూ గట్టిగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అందరూ కూడా 2 చేతులు నమస్కారం చేసుకోండి. చెప్పండి అందరూ కూడా శ్రీరామ రామ రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామనామ విష్ణు సహస్రనామంలో సాక్షాత్ పరమేశ్వరుడు చెప్పినటువంటి ఒక మంత్రం. అందరు కూడా వచ్చిన మంత్రము గట్టిగా కన్యాదానః అహం కరిష్యమాణః కన్యాకనక సంపన్నం కనకమయమేదం తస్యామి శంసమేషం బ్రహ్మలోక జిగేషిణాం కన్యమాకృతే భూయా కన్యే దేవి పార్శమే విశ్వం పరమజ్జగోదా సాక్షిత సర్వదేవతా ఇమం కన్యా ప్రదస్సాం పుత్రుడా దర్భగాత చతుర్సాగర పర్యంతం కోపభవతో కాశం అవతరేత వరద పరానందా జిలాకర పరవాసుదేవో గోత్రోద్భవాయ త్రిగుణ శరణాగ పౌత్రీ హిమవంత శరణాగ పుత్రీ చతుర్దశ భువనాధీశ్వరే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి తత్పాదలోమిని సర్వలక్షణ సంపన్నే శ్రీ పార్వతీ నామ్నే కన్యా చతుర్సాగర కోపా శుభం భవతో సత్యో జాతా వామదేవ తత్పురుష మహర్షయ పంచైర్ష భవనిత పరమాద్రువందాయాం విరావరణ పరనంద చిదాకర పరశివ గోత్రోద్భవాయాం పరమశివ శరణాయ పౌత్రాయ సదాశివ. నో క్లారిటీ అంటే మస్తు నెట్ వేసినామంటగా అన్న వస్తలేదు ఇక్కడ నెట్ అని చెప్పు. నెట్ సరిగ్గా వస్తలేదు, సిగ్నల్ లేదు ఇక్కడ. దయచేసి అందరూ కూర్చోండి. అభిషేకం ప్రారంభమవుతుంది. అందరూ కూర్చోండి దయచేసి. హర హర మహాదేవ.
కళ్యాణ శంకర భగవానకి గట్టిగా చెప్పాలి. కళ్యాణ శంకర భగవానకి కాశీ విశ్వనాథ మహారాజకి గట్టిగా రెండు చేతులతో చెప్పట్లు కొట్టుకుంటా హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర మీరు చెప్పాలి. హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర నమ పార్వతీ అర్చన కార్యక్రమాలు నంతర స్వామివారికి హారతి ఉత్సవ సమాప్తి. ఇటువంటి పుణ్య కార్యక్రమం చేయడానికి నిర్ణయించుకోవడానికి ఇలా కార్యక్రమం చేయాలని చెప్పి మధుసూదన్ రెడ్డి గారికి అటువంటి ఈ యొక్క ఆర్డర్ కానీ లేదా ఇటువంటి అవకాశం చేయాలని చెప్పి ఇటువంటి పూజా కార్యక్రమం చేయాలని చెప్పి భగవంతుడే పరమేశ్వరుడే వారికి వరమించినట్టున్నారు. ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మధుసూదనుడి దంపతులకు ఈ యొక్క కార్యక్రమానికి తోడుగా ఉండి సాయ నిర్వహిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వేద ఆశీర్వచనము పలుకుతూ అభిషేకానికి ప్రారంభమవుతుంది. అందరూ కూడా ఓం నమః శివాయ 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 హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర గట్టిగా చెప్పాలి. కళ్యాణ శంకర భగవానకి జై కళ్యాణ శంకర భగవానకి జై కాశీ విశ్వనాథ మహారాజకి జై హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర హర హర మహాదేవ హర హర మహాదేవ శంభో శంకర కళ్యాణ శంకర మహారాజకి జై హర హర మహాదేవ. నారీకేళం సమర్పయామి. మంగళహారతి తీసుకోండమ్మా. కొబ్బరికి ఉంటే మంగళహారతి తీసుకొని మంగళహారతి స్వామి అమ్మవార్లకు. తర్వాత అభిషేక కార్యక్రమం ఉంటుంది. అభిషేకం అయిన తర్వాత హారతులు ఉంటాయి. దయచేసి ఇక్కడ అభిషేకం అయిన తర్వాత ఇక్కడ అర్చన జరుగుతూ ఉంటుంది. అప్పుడు మీరందరూ దీపాలు వెలిగించుకోవాలి. దీపాలు వెలిగేటప్పుడు ఓం నమః శివాయ ఓం నమో నారాయణ మంత్రం చెప్పి దీపాలను చేయాలి. ఇటువంటి కార్యక్రమం కార్తీక మాసంలోనే వస్తుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి రావడము, ఇటువంటి కార్యక్రమాన్ని వీక్షించడము, పార్వతీ పరమేశ్వర కళ్యాణం తిలకించడము విశేషమైన కార్యక్రమాలు. ఇటువంటి భగవంతుడి నామస్మరణ చేయడం కానీ, ఇటువంటి పుణ్యక్షేత్రమందు, ఇటువంటి పుణ్య స్థలమందు ఇటు పెడితే ఈ కార్యక్రమంలో మనం దీపం దీపారాధన చేస్తున్నటువంటి అదృష్టం కలిగించినందుకు ఆ పుణ్య దంపతులకు అశోచన వాళ్ళకు భగవంతుడు వేద ఆశలు చెప్పుకుంటూ అభిషేక ప్రారంభ మంగళ వాయిద్యాలు కొట్రా కళ్యాణ శంకర భగవానకి జై. శుద్ధాచమనీయం సమర్పయామి. దీపం దర్శయామి. నమస్కారం కరోమి. జ్ఞానం వందే శుభమాపదం సురగురం వందే జగత్కారణం వందే వన్నకభూషణం మృగధరం వందే వసునాపతిం వందే సూరశశాంకవర్ధనగరం వందే ముకుందం ప్రియం వందే భక్తజనాద్రగంజవరదం యాదేంద్ర శివాదమవరాఘవరామావకాశనే దయానస్వరవాసంతమయా గరిసంతావ్యాగజే రామసం గరిసంతు వస్తే భయమివరసస్తమే
प्रदान कुर्मायं सयपरे संजगत सवेन वसदात् भागसात् चावदामते प्रदान सर्वविच्ඡकं यक्षपुष्पन वसद अद्भवदाद भक्ता అందులో చెటోళ్ళకి ఇస్తా రోజు లైకింగ్ చేసి కామెంట్ చేసిన వాళ్ళకి వస్తాయి. आप्यागस्त समेतदे विश्वदस्व ममस्नियं भवावादस्त्रक्कदे क्षीरोदकेन स्नानो మీ మరదలకి ఇస్తాడు. आप्यागस्त समेतदे विश्वदस्व ममस्नियं भवावादस्त्रक्कदे सत्यो వెనక లైట్ వస్తుంది మొత్తం చెడగొడుతుంది. वामदेवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः వస్తున్నా నాకు అయిపోయింది లాస్ట్ మా సోదరులందరికీ పేరు పేరున అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. రేపు కూడా ఇదే విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణానికి వచ్చేసి స్వామి గారి కృపకు పాత్రలు కాగలరు. అదేవిధంగా కార్తీక పౌర్ణమి రోజు జ్వాలాతోరణ ఉంది, అది కూడా ఆవిడతో కూడా వచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మనవి. అదేవిధంగా మీకు వచ్చినందుకు ఇక్కడికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ భగవంతుల ఆశీర్వాదాలు ఉండాలని, ఆరోగ్యాలు ప్రసాదించాలని, పిల్లలు వృద్ధిలోకి రావాలని, మీరు సుఖశాంతంగా ఉండాలని భగవంతుని మరోసారి కోరుకుంటున్నాను. దయచేసి రేపు ఎల్లుండి రండి, జయప్రదం చేయండి. ధన్యవాదాలు. దయచేసి పైకి రాకండి. ఆఖరి రోజు లక్ష దయచేసి రిక్వెస్ట్ చేసుకోండి. ఎవరు పైకి రాకండి. స్టేజ్ కోసం మనకు రండి. ఓం నమః శివాయ. సో ఎవరు స్టేజ్ మీదకి రాకండి దయచేసి. తీర్థ ప్రసాదాలు మొత్తం మీరు అక్కడే ఉన్నాయి. తీర్థ ప్రసాదాలు ప్రతి ఒక్కరికి అందుతుంది. తర్వాత ఎవరైనా కొబ్బరికాయ ప్రసాదాలు మీరు తీసుకోవాల్సిందిగా భక్తులకి మనవి. సో ఈ రోజు మనకు ప్రసాదాల దాత కాసం చంద్రయ్య గుప్తా గారు ఈ రోజు ఉన్నటువంటి భక్తులందరికీ వారు ప్రసాదాలు వితరణ చేస్తున్నారు. కావున ప్రతి ఒక్కరు తీసుకోవడానికి దీపోత్సవానికి వారు సమర్పించుకోవడం జరిగింది. సో ఇక్కడ దిగిన తర్వాత రైట్ సైడ్ నుండి వచ్చి మీరు దర్శనం చేసుకొని కొబ్బరికాయలు ఉండొచ్చు. ఆ మోడల్ కొబ్బరికాయలు ఎందుకంటే అది బెండ్ అయిందంటే మళ్ళీ రేపు వినాయకుడు ప్రదక్షిణ చేయడానికి ఉంటుంది. కొంచెం స్టేజ్ మీద చూసుకోబడి